యుగానికో అవతారం, ప్రతి అవతారానికి వెనుక ఒక అంతరార్థం. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కొరకు విష్ణుమూర్తి దశావతారాలలో 7వ అవతారం అయిన శ్రీరాముడు ధర్మానికి మరియు నైతిక విలువలకు నిదర్శనం. తన జననం లోక కళ్యాణానికి శ్రీకారం, తన జీవనం యుగయుగాలకు ఆదర్శం. అసలు శ్రీరామనవమి అంటే ఏంటి? ఎందుకు జరుపుకుంటాం? ఎలా జరుపుకుంటాం? అయోధ్యకు మహారాజైన దశరథుడు చేసిన పుత్రకామేష్టి యాగానికి ఫలితంగా శ్రీరాముడు జ్యేష్ఠపుత్రుడిగా కౌసల్య కడుపున చైత్రశుద్ధ నవమి రోజు జన్మిస్తాడు. అందుకే ప్రతి సంవత్సరం ఆ రోజుని మనం శ్రీరామనవమిగా జరుపుకుంటాం. ఈ మానవ అవతారంలో శ్రీరాముడు ఎన్నో కష్టాలను అనుభవించాడు, కానీ ధర్మాన్ని ఎప్పుడూ వదలలేదు. తన తండ్రికిచ్చిన మాట కోసం 14 ఏళ్ల అరణ్యవాసం తర్వాత అయోధ్య చేరుకున్న శ్రీరాముడికి పట్టాభిషేకంతో పాటు సీతారాముల కళ్యాణం కూడా చైత్రశుద్ధ నవమి రోజే జరిగిందట. అందుకే ప్రతి సంవత్సరం శ్రీరామనవమి రోజు శ్రీ సీతారాముల కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. కళ్యాణం పూర్తయ్యాక రాముడికి ఎంతో ఇష్టమైన వడపప్పు పానకాలను నైవేద్యం పెట్టి ప్రసాదాలుగా స్వీకరిస్తారు. రామనామం ఎంత సౌలభ్యమో రామకథ అంత సౌందర్యవంతము. శ్రీరామనవమి మీ అందరికీ సుఖ సంతోషాలని, ఆరోగ్యాన్ని అందించాలని, శ్రీరాముని ఆశీస్సులు మీపై ఉండాలని కోరుకుంటూ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఇట్లు మీ ఎస్కే సైనింగ్ ఆఫ్.